అందరికైతే దండాలుల్లా నేనైతే స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ అంట. ఇక నాకైతే వాళ్ళకని కత్తలేదు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జూబ్లీస్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఇప్పుడు. ఇక బై ఎలక్షన్ లా అసలు నవీన్ అన్న నిలబడ్డాడు. మరి ఏ తీరు జోరు సాగుతుంది, మరి గెలుతాడా గెలవడా? ఇక వీళ్ళైతే అంతా తిరిగొచ్చిన వాళ్ళు, ఆరు తేరినోళ్ళు. మరి అడిగైతే అరుచుకుందాము. తమ్ముడు శనార్థి దండాలు 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 అయితే గాని ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ లో తిరగబట్టినావు, మరి గెలుతాడా నవీన్ అన్న? గెలుచుడేంది, గెలిచినాడు. ఎంత మెజారిటీతో గెలుస్తున్నాడు అడిగితే బాగుంటది. ఓయబ్బో, ఇక నాకే క్వశ్చన్ ఎత్తుడు తమ్ముడు. వామ్మో, ఇక నేనే నేర్చుకోవాలి నీ దగ్గర. అంటే అంతగానో తిరిగిండి అన్నట్టు. మరి ఇప్పుడు ఏ తీరు పోతుంది? బీజేపీ బీఆర్ఎస్ అంతా రంగంలోకి దిగే. బీజేపీ బీఆర్ఎస్ దుకాణాలు బంద్ చేసుకోవాలి. వాళ్ళు డిపాజిట్ల కోసమే ప్రచారం చేసుకోవాలి. గెలుపు కోసం ప్రచారం చేసుకుంటే వాళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. మేము గెలుపు కోసం ప్రచారం చేసుకుంటున్నాం, డిపాజిట్ల కోసం ప్రచారం చేసుకోవట్లేదు. ఇక్కడ ఉన్నది నవీన్ అన్న, నవ యువ నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. నవీన్ అన్న గెలుస్తున్నాడు. 30,000 నుంచి 50,000 పైచిలకు మెజారిటీతో గెలుస్తున్నాడు. అతి త్వరలో జూబ్లీస్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తొడగొట్టాటిండు నాయన, ఖచ్చితంగా గెలుతాడంట. మరి ఇక ఏ తీరో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక కాసుకోర్రి. ఇక ముందుకొచ్చి మరి ఏం చెప్తారో ఏం కథనో గాని ఇక గీళ్ళకైతే ఎదురు రాకుర్రుల్లో అమ్మో ఇక అడ్డం అయితే ఏమో వేసేటట్టున్నారు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద బాగా ఏదేదో మాట్లాడుతున్నారు. నవీన్ అన్నకు టికెట్ ఇచ్చినాకనే కాంగ్రెస్ పార్టీని బాగా మెచ్చుకోబట్టిరు. మరి దాని గురించి ఏం చెప్తావు తమ్మి? నవీన్ అన్న మీద చేసేటువంటి ఆరోపణలన్నీ అవాస్తవమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే చెప్తా వినండి. నవీన్ అన్న నామినేషన్ ర్యాలీకి ఎంత మందికి వచ్చిర్రు? నవీన్ అన్న నామినేషన్ ర్యాలీని చూసి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ గుండెల్లో గబులు పుట్టింది. ఏడ గెలుస్తుందో అర్థం కావట్లేదు. వాళ్ళు డిపాజిట్ల కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రయాసపడతా ఉన్నారు. మేము గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎంత మెజారిటీ తోటి రావాలా, ఎంత మెజారిటీ తెచ్చుకుంటే బాగుంటది అనే దానిపైన ఆలోచనతోటి ముందలు పోతా ఉన్నాము. వీళ్ళు చేసేటివన్నీ అవాస్తవమైనటువంటి ఆరోపణలు, సత్య దూరమైనటువంటి ఆరోపణలు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారు 10 నుంచి 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే వర్క్ చేస్తున్నటువంటి వాడు. పేదలకు కష్టం వచ్చినా, గరీబులకు కష్టం వచ్చినా నేను ఉన్నా అని నిలబడేటువంటి వ్యక్తి. అధికారం ఉన్నా లేకున్నా, పోస్ట్ ఉన్నా లేకున్నా, పొజిషన్ ఉన్నా లేకున్నా, నేను నీకున్నా అన్నట్టు ప్రజల కష్టాల్లో పాలు పంచుకున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ప్రజల అభివృద్ధి కోసం పరితపించే వ్యక్తి నవీన్ యాదవ్ గారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ గారు. అందుకనే ఈ బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేసినా 100% పూర్తి స్థాయిలో ఆల్రెడీ మా గెలుపు ఖాయమైంది. మేము మెజారిటీ కోసం పనిచేస్తున్నామని ఆల్రెడీ చెప్పినాము. 50,000 పైచిలకు మెజారిటీ తోటి గెలవబోతా ఉన్నాము. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలన్నా, జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ జరగాలన్నా, ప్రోగ్రెస్ జరగాలన్నా ఆల్రెడీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. నవీన్ యాదవ్ తోటే అభివృద్ధి సాధ్యం, నవీన్ యాదవ్ తోటే సంక్షేమం సాధ్యం. ఎందుకంటే అధికారం లేనప్పుడు ఎంతో సంక్షేమం చేసిండు, సోషల్ సర్వీస్ లోనే నిమగ్నం అయిపోయిండు. నవీన్ యాదవ్ గాని, చిన్న శ్రీశైలం యాదవ్ గాని ఎప్పుడు చూడు ప్రజలతో మమేకమై పోతున్నటువంటి నాయకులు. కాబట్టి ఆల్రెడీ జూబ్లీహిల్స్ ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. జూబ్లీహిల్స్ లో ఎవరి దుకాణం కూడా సాగదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో, అశేషమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నారని సందర్భంగా తెలియజేస్తారంట. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో రాకపోతే ఇక దుకాణం నిజంగానే నువ్వు చెప్పినట్టు బంద్ చేసేటట్టున్నారంటే ఇక బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని పబ్లిక్ అయితే మాట్లాడుతున్నారు. మరి నిజమేనా అది? అయితే ఇక్కడ ముచ్చట ఏం చెప్తా అంటే, తెలంగాణ ప్రజలు ఆల్రెడీ 2023లో గుణపాఠం చెప్పినారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చినారు, బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసినారు. అట్ ది సేమ్ టైం రేవంత్ అన్న ఆ రోజు ఏం చెప్పాడు? ఎంపీ ఎలక్షన్ లో గుండు సున్నా ఇస్తాడు. ఎంపీ ఎలక్షన్ లలో ఎన్ని వచ్చినాయి? గుండు సున్నా. టీచర్ ఎమ్మెల్సీల అభ్యర్థి అన్న దొరికిన వీళ్ళకు టీచర్ ఎమ్మెల్సీలకి ఇట్లా అభ్యర్థి దొరకలేడు, పెట్టలేడు. ఇప్పుడు నేను గంట పదంగా మీ పీపుల్స్ మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ వేదిక నుంచే, జూబ్లీహిల్స్ గడ్డ నుంచే బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీ బూత్ స్థాయి నుంచి భూస్థాపితం కాబోతా ఉన్నది రేపు పొద్దున. అమ్మో, నిజంగా ఇక చెప్పించినట్టే, ఇక అయిపోయినట్టే, కారు పార్టీ లేనట్టే. ఇక తీరు మాట్లాడుతుండు తమ్ముడు. నిజంగా రాబోయే రోజులల్లో యువత ముందుకత్తది అన్న ఆశలు అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి. తమ్ముడు మాటలు వింటే నాకైతే లవ్ సంబరం అనిపిస్తుంది. ఇక నిజంగా మరి గెలుతాడో గెలవడం మీరు కూడా కన్నయ్యూరి. ఇక ఎప్పుడు వస్తాడో ఏం కథనో అవన్నీ తర్వాత చూసుకుందాం. కానీ ఇప్పుడైతే మరి క్యాంపెయినింగ్ చేసేటోళ్ళు క్యాంపెయినింగ్ కి తమ్ముడు లెక్క ఎయ్యూరు. మరి ఇక ఏం చేద్దాం, మనకు కావాల్సింది రాజ్యాంగం మంచిగా జరగాలి, మంచి సేవ జరగాలి కదా, మంచి నాయకుడు ఉండాలి. పార్టీలు అలా ఉడితే రేపు పోతాయి, మనిషి ముఖ్యం కదా మనకు. రాజకీయంలోకి యువత రావాలి. మేమందరం ఇప్పుడు నవీన్ అన్న
మాకు యూత్ కి ఇన్స్పిరేషన్. ఒక యువకునికి కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఒక యాదవ్ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, యూత్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అవుతమ్మి యాదవులంతా కట్టుకుని వస్తురంట కదా. అట్లేం లేదన్న, అట్లేం లేదు. ఆల్రెడీ మా గెలుపు డిసైడ్ అయిపోయింది. మేము బీసీలకు చిత్తశుద్ధితో 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఒక ఆలోచనతో మంచి దృక్పథంతో పోయినాం. దాంట్లోనే భాగంగా ఈ రోజు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ లో ఎవరికి ఇచ్చినాం క్యాండిడేట్ కి? బీసీ సామాజిక వర్గంకే కదా. కానీ బీఆర్ఎస్ బీజేపీ ద్వంద్వ వైఖరితో 42% రిజర్వేషన్ గిట్లా తెలంగాణ ప్రజలకు రాకుండా చేసిన వాళ్ళు. అందుకని మేము చిత్తశుద్ధితో నిబద్ధతతో పోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మా నవీనన్న గెలుపుకి సహకారం అందిస్తాయి, తోడ్బాటు అందిస్తాయి. నిజంగా నిజమే అనిపిస్తుంది వల్ల. ఇక మీకు అనిపిస్తే కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక చూద్దాం మరి ఎంత వరకు వస్తుందో ఈ కథ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.